హామీలు వీటిని పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేశారా? ఇది వాళ్ళ యాక్చువల్గా టాపిక్. ఆ టాపిక్ని టేకప్ చేసే ముందు ఒక తాజా వివాదం ఒకటి తెర మీదకి వచ్చింది. ఆ వివాదం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ పొలికిపూడి శ్రీనివాసరావు, ఈయన దళిత ఉద్యమ నాయకుడు, అమరావతి ఉద్యమ నాయకుడు. ఆయన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఏదో అన్నారు. ఆ అన్న వ్యవహారం మీద రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం, ఇవాళ సాయంత్రం 5 గంటలకు అట్లా సుమారుగా ఏపీ వెళ్ళి డీజీపీ కార్యాలయంలో డీజీపీ గారిని కలిసి ఆయనకి పొలికిపూడి శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవాలి అని ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. సరే, ఆ కంప్లైంట్లు మరి ఏపీ పోలీసులు ఎంతవరకు కంప్లైంట్లు తీసుకుంటారు, ఎంతవరకు వాటిని, కోర్స్ ఇది వర్మ వాళ్ళ మనిషే కాబట్టి, వైసీపీ ఫేవర్లో ఉండే దర్శకుడు కాబట్టి ఉండడం తప్పేం కాదు. సినిమా వాళ్ళైనా దర్శకులైనా పార్టీలకు వారీగానే ఉంటారు, వాళ్ళకి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కదా. సో వారి ఇది కాబట్టి మరి దీన్ని టేకప్ చేస్తారేమో తెలియదు, చర్యలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే, ఇలాంటి కంప్లైంట్లు చాలామంది ఇవ్వాలనుకుంటున్నారు, వర్మ గారి మీద కాదు, వైసీపీ నాయకుల మీద, లేకపోతే వాళ్ళ ఎవరి చేతనైతే బాధించబడ్డారో వాళ్ళ మీద. చాలా సందర్భాల్లో పోలీసులు కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్తే తీసుకోకపోవడం, లేకపోతే కంప్లైంట్ తీసుకుని దాన్ని పక్కన పడేయడం, ఇట్లాంటివి ఉన్నాయి. వేల సంఖ్యలో అలాంటి ఫిర్యాదులు ఉన్నాయి జనం నుంచి. మా భూములు లాక్కున్నారని, మమ్మల్ని కొట్టారని, మా ఇల్లు లాక్కున్నారని, మా మీద దాడి చేశారని, లేకపోతే నన్ను అబ్యూజ్ చేశారని, ఇట్లా రకరకాల చాలా ఫిర్యాదులు ఉన్నాయి. బట్ ఇవేవి కూడా వాళ్ళు పోలీస్ టేకప్ చేయలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలా మంది కోర్టులకు కూడా పోయినారు. సోషల్ మీడియాలో వైసీపీని తిడితేనేమో వెంటనే కేసు సొంతంగా పెట్టేస్తారు పోలీసులు, బట్ ఇతరులను తిడితేనేమో అసలు పట్టించుకోరు, ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. సో ఇది ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన కంప్లైంట్ ని కనుక డీజీపీ గారు ఆ కన్సర్న్ పోలీస్కి, కన్సర్న్ స్టేషన్స్కో ఎవరికైనా, లేకపోతే ఇది కూడా సిఐడికి ఇస్తారేమో, అన్ని వాళ్ళే చూస్తున్నారు కదా. సో ఇస్తే మరి మిగతా కంప్లైంట్లు కూడా మరి డైరెక్ట్ డీజీపీ గారికి ఇవ్వడం బెటర్ ఏమో, ఒకవేళ ఇది కనుక చర్యలు తీసుకుంటే అనేది ఒకటి చర్చ నడుస్తుంది ఈవినింగ్ నుంచి. సో ఇది ఒక పార్శ్వం. అసలు కొలికిపూడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మని ఏమన్నారు? ఒకటి, ఎందుకు అనాల్సి వచ్చింది? 2, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఎలాంటి చర్యలు ప్రిడిక్ట్ చేస్తున్నారు లేదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ అంటే పోలీసులు స్పందిస్తారని, లేకపోతే ఒకవేళ స్పందిస్తే వాట్ నెక్స్ట్ అనే దాని మీద కొలికిపూడి శ్రీనివాసరావు ఏంటి, లేదా తాను వర్మను ఉద్దేశించి అన్న వ్యాఖ్యల మీద శ్రీనివాసరావు ఎందుకు అలా అనాల్సి వచ్చిందని వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మనం చూద్దాం. మనతో కొలికిపూడి శ్రీనివాసరావు గారు స్టూడియోలో ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు